హలో అండి. మనకు ఈ సీజన్‌లో ఉసిరికాయలు చాలా ఎక్కువ దొరుకుతాయి కదండీ. బండ్ల మీద కూడా ఉప్పు, కారం వేసి చిన్న ఉసిరికాయలు అమ్ముతూ ఉంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటి ఉసిరికాయలతో ఆవకాయ పెట్టుకుందామండి. ముందుగా మెంతులు, ఆవాల పొడి కోసం 1 స్పూన్ మెంతులు, అలాగే 2 స్పూన్లు ఆవాలు ఇలా బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. ఈ ఉసిరికాయ ఆవకాయ మనము 2 విధాలుగా పెట్టుకోవచ్చండి. ఒకటి నూనెలో ఉసిరికాయలన్నిటిని నూనెలో వేపించుకొని పెట్టుకోవచ్చు. లేదంటే ఇలా పచ్చి ఉసిరికాయలతోనే పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ ఉసిరికాయలు పెట్టి అలా ఎక్కువ రోజులు ఉండాలి అంటే మాత్రం నూనెలో దేవడం మంచిది. కొంచెం ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి పచ్చి ఉసిరికాయలతో పెడితే. ఇలా పచ్చి ఉసిరికాయలకు కొంచెం ఘాట్లు పెట్టుకొని మనం ఆల్రెడీ వేసుకున్న మెంతుల ఆవాల పొడి, ఒక అర కప్పు కారం, 1/3 కప్ ఉప్పు వేసుకోవాలండి. పసుపు ఇవన్నీ ముందు బాగా కలిపేసుకోవాలి. కార్తీక మాసంలో మొదటి ముద్ద ఉసిరికాయ ఆవకాయతో తింటే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవంటండి. ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ ఇది ఆప్షనల్ అండి. కార్తీక మాసంలో చాలామంది వెల్లుల్లి తినరు కదా, అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. 1 కప్పు ఆయిల్ వేసుకొని బాగా తెల్లపెట్టాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే 1 స్పూన్ ఆవాలు వేసుకొని బాగా చిటపట అన్నాక కొంచెం చల్లారాలండి నూనె. వేడి నూనె పోయకూడదు. నూనె చల్లార్చి అప్పుడు మన ఆవకాయలో పోసేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని ఊరడానికి కనీసం 2 రోజులు పడుతుందండి. అలాగే కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అండి ఇది. ఒక నిమ్మకాయ రసం యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి ఆవకాయ ఎప్పుడైనా గ్లాస్ జార్లోనే పెట్టుకోండి, స్టీల్ దాంట్లో పెట్టుకోవద్దు. ఈ గ్లాస్ జార్ని కదిలీకుండా 2 రోజులు ఇలాగే పక్కన పెడితే చూసారా నూనె అంతా బాగా తేలేసింది. ఇది 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను. ఉసిరికాయ కూడా బాగా ఊరిపోయింది. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్